ఇది నేను తింటున్న రైస్ ప్లేటు. కొబ్బరి శనగపప్పు కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. పప్పు కలుపుకొని, సాంబార్ కలుపుకొని, కొబ్బరి శనగపప్పు కర్రీ నంచుకు తింటే బావుంటది. అయితే ఇందులో నేను కొబ్బరి ఎక్కువేయాలి. శనగపప్పు ఎక్కువైంది, కొబ్బరి తక్కువైంది. 2 సరిసమానంగా ఉంటే కొబ్బరి ఇంకొంచెం ఎక్కువుంటే ఇంకా బావుంటది. కొబ్బరొచ్చేసి మరీ లేతగా ఉండకూడదు, అలాగని ముదురుగా ఉండకూడదు. మీడియంలో ఉన్న కొబ్బరి తీసుకుంటే బావుంటది. తర్వాత అది రొయ్యల కర్రీ, ఇదేమో కాలీఫ్లవర్ పచ్చడి. కాలీఫ్లవర్ పచ్చడి కూడా అంటే రోటి పచ్చడి కాదు గానీ, నిమ్మకాయతో పట్టింది. ఇది చలవే. అంత వేడి చేయదు ఈ పచ్చడి. అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి నిమ్మరసం ఏసి మంచిదే. మొదటి ముద్దలో కలిపి తింటే బావుంటది. ఇంగ నేను తింటున్న మీల్స్ పెట్టాను. అంటే ఎందుకు చూపించనంటే నేను సౌండొస్తది నేను తింటుంటే చప్పరిచ్చే సౌండ్. అందుకే నేను ఎక్కువ తినే వీడియోలు పెట్టను. పప్పు ఉంటది, చారుంటది, పెరుగుంటది. అన్ని 3, 4 రకాలుంటాయి డైలీ. ఏదోకటి యేసుకొని తినేస్తాం. నా భోజనం అయితే ఎప్పుడు లేటే అయిపోతది. నా వంటంతా పూర్తయినాక లాస్ట్‌కి ఎప్పుడో 3, 4 అయిపోద్ది నేను తినేసరికి. ఇంకా అలా మార్నింగ్ నుంచి అలా ఉండిపోతా. ఒక్కోసారి మార్నింగ్ ఏదో ఒకటి ఫ్రూట్స్ లాంటివి తినేస్తా. ఒక్కోసారి అన్నమే తినేస్తా. ఒక్కోసారి 3, 4 అయిపోద్ది అన్నం తినేసరికి. వెజ్ కర్రీలు డైలీ ఒకటైతే మార్నింగ్ పూట కంపల్సరీ వండేస్తాను. కాకపోతే ఏంటంటే అందరికి ఒకే కర్రీ నచ్చదు కాబట్టి మళ్ళీ వాళ్ళేం కర్రీ అడిగితే ఒకవేళ నచ్చకపోతే ఇంకో కర్రీ వండాల్సొస్తది. లేదంటే ఆల్రెడీ ఒక కర్రీ సరిపోతది. అది అవ్వకపోతే ఇక మేము తినేస్తాం అయిపోతది.